ఆమెకెవరూ పోటీ రాక మనం ఇంతవరకు ఆ కాంట్రాక్ట్ని రెన్యువల్ చేసుకుంటూనే పోతున్నాం తప్ప ఆ క్యాంటీన్ కాంట్రాక్ట్కి టెండర్లను పిలిచిందే లేదు. ఆ టెండర్లకి అప్లికేషన్లు తీసుకున్నదే లేదు సార్. వాట్? సరే, ఈ అగ్రిమెంట్ ప్రకారంగా ఈ ఇయర్ ఆమె టెండర్ అయిపోతుంది. మనం ఈ క్యాంటీన్ కాంట్రాక్ట్ని ఈసారి రెన్యువల్ చేయిద్దాం. మీరు ఇమీడియట్గా టెండర్ నోటిఫికేషన్ ఇచ్చి అప్లికెంట్స్ని పిలవండి. అలాగే సార్, ఇప్పుడే మన హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే, వాళ్ళ కాంట్రాక్టర్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేస్తారు. సరే, రేపు ఖచ్చితంగా ఆ శకుంతలకు పోటీగా ఎవరో ఒకరు వస్తారు, రావాలి. అదే పద్ధతి. ట్రై చేద్దాం సార్. అందరికీ ఇన్ఫార్మ్ చేయమని చెప్తాను. సరే, వెళ్దాం పద. ఓకే సార్. రే, నువ్వా? కళ్ళు కనపడట్లేదురా? సారీ అండి. అన్నా వీడితే ఎందుకన్నా, పద వెళ్దాం. అక్కా, అక్కా, ఏంట్రా, ఏమైంది? మనం కాంట్రాక్ట్ చేస్తున్నాం కదా, ఆ హరికృష్ణ కంపెనీది. చేస్తున్నాం, అయితే ఏంటి? అక్కా, ఆ క్యాంటీన్ కాంట్రాక్ట్కి టెండర్లు పిలిచారంటక్కా. టెండర్కి పిలవడం ఏంట్రా? నిన్నగాక మొన్నే కదా ఆ హరికృష్ణ కొడుకు ఆ కంపెనీని తీసుకుంది. మనం కూడా ఈ నెల రోజులు క్వాలిటీగా ఫుడ్ పెడదామనే కదా నాణ్యతగా రుచిగా చేస్తుంది. అంతలోనే టెండర్కి ఎలా పిలుస్తారు? ఏమో అక్క, రేపు ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ తీసుకుని ఫిల్ చేయాలంట. వాళ్ళు ఏదో టెస్టింగ్ చేస్తారంట. అది చేసిన తర్వాత అప్పుడు వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తారంటక్క. రేపు ఆఫీస్కి మనం ఒక్కడమే వెళదాం. ఆ క్యాంటీన్ కాంట్రాక్టు మనకే ఇస్తారు. మనకి పోటీగా నిలిచేదెవరు? అసలు మనకి పోటీగా వచ్చేదెవర్రా? రేపు మనం ఉదయాన్నే వెళదాం. మనకి ఎదురుగా ఎవ్వరు నిలబడరని కొత్తగా వచ్చిన హరికృష్ణ కొడుక్కి తెలియాలి కదా. తెలిసేలా చేస్తాను. ఈ లెటర్ వెనకాల ఏదో స్టోరీ ఉంది. ఇది మా హోటల్ దగ్గర దొరికింది. దీని ద్వారా ఏదో ఒకటి తెలుసుకోవచ్చు. ఈ లెటర్ విషయం ఇప్పుడే అమ్మకి చెప్పకూడదు.
అమ్మా, ఏంట్రా? ఈరోజు కూరలేంటి? అస్సలు బాగాలేదు. ఉమ్, బాగోలేదా? ఏం బాగోలేదు? ఇదిగో ఈ పచ్చడిలో ఉప్పే లేదు. ఉప్పు లేకపోవడం ఏంట్రా? బానే ఉందిగా. లేదమ్మా, ఉప్పు లేదు. కావాలంటే నువ్వే తినచుడు. లేదమ్మా, నువ్వు తినచుడు, నీకు తెలుస్తుంది కదా. బాగానే ఉంది కదరా, ఉప్పు లేదంటావేంటి? అయ్యో, పచ్చడి కాదమ్మా, ఇదిగో ఈ కూరలో కారం ఎక్కువైంది. అరే, నేనే కదరా కూర వండింది. కారం ఎక్కువ వేయలేదు నాన్న, రోజు ఇలాగే వేశాను. లేదమ్మా, చాలా కారంగా ఉంది. ఒకసారి అది కూడా తిని ఒక ముద్ద తిను. ఉమ్, ఈ కూర కూడా బాగానే ఉంది కదా, ఎందుకు అలా చెప్తున్నావు? అయ్యో, ఈ కూర కాదమ్మా, ఇదిగో ఈ ఆలుగడ్డ కూర. ఇందులో అయితే ఉప్పు లేదు, కారం లేదు. రే క్రిష్, నువ్వు కావాలని చెప్తున్నావు కదా. నేనేం కావాలని చెప్పట్లేదు. ఒక్కసారి నువ్వు కూడా కలిపి తినచుడు. ఉప్పు కారం కరెక్ట్గా ఉంటే అప్పుడు అన్నాను. ఈ కూర కూడా బాగుంది. నువ్వు నాతో అన్నం తినిపించాలనే కదా ఇదంతా చేస్తున్నావు. మ్వా! కనిపెట్టేశావా? నువ్వు చాలా షార్ప్ మమ్మీ.